ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. పోలియో రహిత భారతదేశాన్ని నిర్మిద్దామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిగా కాపాడండి, బాధ్యులపై పోలీస్ కేసు నమోదు చేయాలన్న బీజేపీ నేత అభిరుచి మార్పు. నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం అన్న కలెక్టర్ శ్రీనివాసులు. రాయలసీమ ద్రోహి జగన్ అన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరానంటాయి. రెండవ రోజు బ్రహ్మరామ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దిశలై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మెరిమెట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో అవహింపజేసి అర్చక స్వాముల వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లగా రాజగోపురం గుండా భృంగి వాహన దిశలైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పూర వీధుల్లో విహరించేందుకు భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజన అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారులు, ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహన సేవ పూజ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పోలియోపై యుద్ధం చేద్దాం, పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 3వ తేదీ జాతీయ పల్స్ పోలియో దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మరియు వారి సతీమణి నాగిని రవి సింహారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలియోపై యుద్ధం చేయాలని కోరారు. 0 నుండి 5 సంవత్సరం లోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్ సెంటర్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, వివిధ ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి పుట్టిన చిన్నారి నుండి 5 సంవత్సరం లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను వేసేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలని, చిన్నారులు ఆరోగ్యానికి రక్షణగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకిరెడ్డి, వెంకటరెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Good boy. Good boy.
థర్డ్ నేషనల్ పోలియో డే సందర్భంగా ఈరోజు 0 to 5 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా పోలియో డ్రాప్స్ని ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఏడాది కూడా పోలియోపై మనం అందరం కూడా యుద్ధం చేస్తున్నాం. మరి గతంలో మన చిన్నప్పుడు ఎక్కువగా పోలియో బారిన పడిన పిల్లల్ని అధికంగా చూసేవాళ్ళం, పోలియో బారిన మనుషుల్ని అధికంగా చూసేవాళ్ళం. మరి ఇప్పుడు పోలియో రహిత భారతదేశంగా మనం ఆల్రెడీ గుర్తించబడినాము. రానున్న రోజుల్లో కూడా ఈ పోలియోపై నిరంతరం మనందరం కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి. ఈ పోలియో డ్రాప్స్ అనేది కంపల్సరీగా 0 to 5 years పిల్లలకి ప్రతి ఏడాది కూడా వేపియాల్సిందిగా నేను తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. వ్యాక్సిన్స్ విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి వ్యాక్సిన్ కూడా కంపల్సరీగా పిల్లలు వేశారా లేదా అనేది మనం నోట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా నేను తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ, మరి వరల్డ్ పోలియో డే సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ భూమి ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా కాపాడాలని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు డిమాండ్ చేశారు. నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బీఐ కాలనీ సమీపంలోని మున్సిపల్ స్థలం వద్దకు వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన 50 కోట్లు విలువ చేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్ని ప్రాంతం అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారని, సోషల్ మీడియా, పత్రికలు బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమన్నారు. జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన స్థలం అన్యక్రాంతంపై నిజాలు శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. మున్సిపాలిటీకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా సమాచారం ఇవ్వాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే అన్నారు. ఈ విషయంపై గత నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో స్థల వివాదంపై చైర్మన్ మాపున్నీసా మాట్లాడుతూ పూర్తిగా నిర్ధారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించడంతో పాటు బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేస్తామని, ఆస్తులు కాపాడుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిల్లో చైర్మన్, కమిషనర్ ఇచ్చిన హామీ 48 గంటలు గడిచిన పోలీస్ స్టేషన్ లో నేటి వరకు బాధితులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం లేదని నా దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై కమిషనర్ కు ఫోన్ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. బాధితులతో అధికారులు, నేతలు కుమ్మక్కాయ అయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు మున్సిపల్ ఆస్తిని కాపాడుకునేందుకు ఉన్నత స్థాయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రజలు ఆస్తిని కాపాడుకోవడానికి ధర్నాలకైనా సిద్ధమన్నారు. మున్సిపల్ ఆస్తి అన్యక్రాంతం అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమన్నారు. మున్సిపల్ ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. మున్సిపల్ స్థలం పూర్తి వివరాలు 2313/1 పూర్తి విస్తీర్ణం 9.42 ఎకరాలు ఉందన్నారు. వివాదం స్థలం 3.41 ఎకరాలు. ఇరువురి మధ్య 1960లో కోర్టులో వివాదం నడుస్తుందన్నారు. అప్పటి భూసేకరణ అధికారులు 3.41 ఎకరాల సేకరణ పరిహారం అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ స్థలం మున్సిపాలిటీ ఆధీనంలో ఉందన్నారు. 2022 సంవత్సరం మార్చి 14వ తేదీన జీపీఏ రఫీవుల్లా ఖాన్ వైసీపీ నాయకుడు పేరు మీద పెండింగ్ రిజిస్టర్ అయిందని పేర్కొన్నారు. అదే ఏడాది కోర్టు ఉత్తర్వులతో జూన్ 30వ తేదీన పెండింగ్ రిజిస్టర్ కు
నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారన్నారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పాస్ బుక్కులను దరఖాస్తులు చేసుకోవడంతో ప్రభుత్వ భూమి కావడంతో అప్పటి తహసీల్దార్ రిజెక్ట్ చేశారన్నారు. తహసీల్దార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని 2 కేసులు వేసిన కోర్టు 2 కేసులు కొట్టివేశారని పేర్కొన్నారు. 2 ఏళ్ల నుంచి నంద్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ భూమి సమస్య జరుగుతున్న మున్సిపల్ అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని అభిరుచిమతు ఆరోపించారు. గత ఏడాది 2023వ సంవత్సరంలో డిసెంబర్ 20 తేదీన జిల్లాలోని బేతంచెర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జీపీఏ పొందిన రఫీవుల్లా ఖాన్ నుంచి 8 మంది పేర్లతో మొత్తం 44 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయ్యాయని అన్నారు. ఇంత జరుగుతున్న అధికారులకు చీమ కుట్టినట్లుగా లేకపోవడంతో సోషల్ మీడియా ప్రతినిధి జరుగుతున్న దోపిడీని ముందస్తుగా హెచ్చరిస్తూ పూర్తి ఆధారాలు అడంకలతో సహా ఆధారాలు నిరూపించడం అధికారులు నేతలు కంగు తిన్నారన్నారు. తప్పు ఎక్కడ జరిగింది, వెనుకుండి నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నది బయటికి రావాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆస్తులు కాపాడుకోవడానికి ఎంత వరకైనా సిద్ధమని బీజేపీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మున్సిపల్ కార్యాలయం ముట్టడికి సిద్ధమన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి మున్సిపల్ ఆస్తి మన ఆస్తిని కాపాడేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో రానున్న ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఆదివారం జిల్లా కలెక్టర్ నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు పెద్ద చింతకుంట, ఆళ్లగడ్డ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చింతకుంట గ్రామంలో గ్రామస్తులతో కలిసి చర్చించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షబుద్దీన్, సిఐలు రమేష్ బాబు, హనుమంత్ నాయక్, ఎస్ఐ వెంకటరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కలెక్టర్ గారు, మేము, మా స్థాయి అధికారులు అందరం కూడా గ్రామాల్లో సందర్శన చేయడం జరుగుతుంది. గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడటం, సమస్యలు ఏమన్నా తెలుసుకోవటం, వాళ్ళకి సున్నితంగా కౌన్సిలింగ్ చేయటం, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, పది దాటిన వాళ్ళకి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. త్వరలోనే ఫోర్సెస్ కూడా వస్తాయి. వాళ్ళందరితో ఫ్లాగ్ మార్చ్ ఇవన్నీ కూడా గ్రామాల్లో చేయడం జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం హిస్టరీ తీసుకుంటూ, అట్లాగే నాట్ ఓన్లీ ఎలక్షనే కాకుండా ప్రీవియస్గా ఆ గ్రామాల్లో ఉన్న ఏదైనా వైలెన్స్ పరిస్థితులు కానీ ఏదైనా కొద్దిగా గ్రూపిజం ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఎస్పీ గారు మేము కూడా ఈరోజు ఆయా గ్రామాలను ఐడెంటిఫై చేసిన గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్, అనేక పరిసరాలు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఇది మంచి పద్ధతి కాదు, మీ గ్రామంలో ఉన్న ఏదైతే పేరు ఉందో దానికి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో విడిచిపెట్టి సమస్యాత్మకంగా ఏం లేకుండా సామరస్యంగా మీ యొక్క ఓటును అందరూ కూడా వినియోగించుకోవాలని ఒక అవేర్నెస్ క్యాంప్లా పెడుతూ ఉన్నాం. ముందుగా దాని యొక్క ఒకవేళ మితిమీరినప్పుడు ఏమి రిపర్కషన్స్ ఉంటాయో కూడా చెప్తూ ఉన్నాం. కాబట్టి గ్రామస్తులందరూ మాట్లాడడం కూడా ఆ రోజులు మారిపోయాయి. ఖచ్చితంగా మేము ఎలాంటి ఇష్యూస్ లేకుండా సామరస్యంగా గ్రామంలో ఉంటామని హామీ ఇస్తూ ఉన్నారు. సో ఇది ఏమైనా కూడా పోలీస్ ఫోర్స్, రెవెన్యూ ఫోర్స్ ఎందుకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా రాబోయే ఎలక్షన్ ఖచ్చితంగా ఈ జిల్లాలో సమస్యాత్మకంగా లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. దోర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్ బబ్బూరి ఉమాదేవితో సహా 50 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో అఖిల భార్గవ్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియకు టీడీపీ నేతలు దయానందరావు, భగవంతరావు, బతిని హరిబాబు, ఆదినారాయణ, శేషగిరి, సత్యనారాయణతో పాటు పలువురు మహిళలు అఖిలప్రియ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 50 మంది సర్పంచ్ ఉమాదేవి, బబ్బూరి కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు ఆలగడ్డలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారన్నారు. గత 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 3 రాజధానుల పేరుతో నాటకమాడి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చి రాష్ట్రంలో పరిశ్రమలను పారద్రోడారని, దీంతో యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని అఖిల విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అఖిల భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో దోర్నిపాడు మండల టీడీపీ లీడర్లు పాల్గొన్నారు.
మందాడి అరుణ్ మన రాష్ట్రం ఉందంటే సాగునీటికి ఏదైనా ఇబ్బంది వస్తే సమాధానం చెప్పేవాడు లేడు, తాగునీటికి ఇబ్బంది వస్తే పలికేవాడు లేడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో అన్నపూర్ణ గుర్తొచ్చేది, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెడతారని చెప్పి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మన ఆంధ్ర రాష్ట్రం. ఒక్క రాజధాని కాదు కదా, ఈరోజు 3 రాజధానులు పెట్టిస్తామని చెప్పి మాట్లాడిన నాయకులు కర్నూలుకి రాయలసీమకి న్యాయ రాజధాని తీసుకొస్తామని చెప్పి మాట్లాడినారు. పాలాభిషేకం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఏది న్యాయ రాజధాని ఎక్కడుంది? ఒక ఇటుక తీసి పక్కన పెట్టింది లేదు. కానీ న్యాయ రాజధాని తీసుకొస్తారంట రాయలసీమకి. రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ నాయకులు. రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం. రాయలసీమలో ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లడమే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే బాధ్యతలు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు మేమందరం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే రామచంద్రపురం గ్రామము దాదాపుగా సర్పంచ్తో పాటు 50 కుటుంబాలు పార్టీ మారడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. బబ్బూరి ఉమాదేవి గారు సర్పంచ్, బబ్బూరి వెంకటకృష్ణయ్య గారు, వాళ్ళ కొడుకు డాక్టర్ బబ్బూరి వెంకట సుబ్బ నాయుడు, వీళ్ళతో పాటు ఇంకా 50 కుటుంబాలు ఈరోజు చేరికలు చేయడం జరిగింది. ఈరోజు సర్పంచులు కూడా తెలిసి వచ్చింది. సర్పంచులుగా గెలిచిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో అవతల పార్టీ ఉన్న సర్పంచులు కూడా రోడ్లు వేసుకోగలిగినారు, లైట్లు ఇవ్వగలిగినారు. కానీ ఇప్పుడున్న సర్పంచులు వైసీపీ పార్టీ తరఫు నుంచి గెలిచిన నాయకులు కూడా ఈరోజు ఏం చేయలేని పరిస్థితి. తప్పకుండా వచ్చే రోజుల్లో రైతులను కానీ మహిళలను కానీ అదేవిధంగా యువతని కానీ ఈ ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, తప్పకుండా ఆలగడ్డలో ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు వచ్చిందని చెప్పేసి మనం అందరం ఇళ్లలో కూర్చుంటే సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాలా. ప్రతి ఒక్కరం కూడా మన భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము ఈరోజు కష్టపడాలా. మళ్ళీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా మనం ముందుకు వెళ్ళేటట్టుగా కూడా పరిపాలన జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ, మరొకసారి రామచంద్రపురం గ్రామంలో మొదటి నుంచి కూడా ఎంపీటీసీ గారు మొన్న రావడం జరిగింది, ఇప్పుడు సర్పంచ్ గారు రావడం జరిగింది. ఇంకా చాలామంది గ్రామంలో అందరూ కూడా మార్పు రావడం జరిగింది. ఈ గ్రామంని చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా మార్పులు కూడా వస్తున్నాయి. ఈరోజు అన్ని చోట్ల కూడా చేరికలు జరుగుతున్నాయంటే మా మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పార్టీ మన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకే కుటుంబంలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా, ముందుకు వెళ్ళాలా. చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కూడా పక్కన పెట్టి మన గెలుపు కోసము మనం కష్టపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. పోలియో రహిత భారతదేశాన్ని నిర్మిద్దామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిగా కాపాడండి, బాధ్యులపై పోలీస్ కేసు నమోదు చేయాలన్న బీజేపీ నేత అభిరుచి మార్పు. నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం అన్న కలెక్టర్ శ్రీనివాసులు. రాయలసీమ ద్రోహి జగన్ అన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ.
ప్రశ్నించే హక్కు మిది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.